హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైనమిక్ డ్రీమ్స్ బై ఎన్కే. టుడే మన టాపిక్ వచ్చేసి బ్యాక్ వర్కౌట్ స్ప్లిట్ అనమాట. దీని గురించి క్లియర్గా మాట్లాడేసుకుందాం. అండ్ లాస్ట్ 5 days వీడియోస్ చూడకపోతే వీడియో లాస్ట్లో ప్లేలిస్ట్ పెట్టేస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బిగినర్ కోసం బెస్ట్ 5 ఎక్సర్సైజెస్ తీసుకొచ్చేసాను అనమాట మీకోసం. సో ఆ బెస్ట్ 5 ఎక్సర్సైజెస్ వచ్చేసి మా వీక్కి టూ టైమ్స్ కొట్టండి. దానివల్ల ఏమవుతుందంటే బాడీ మంచిగా ట్రైన్ అవుతుంది అండ్ బ్యాక్ కూడా మంచి స్టిఫ్గా తయారవుతుంది అనమాట. నా ప్రోగ్రెస్ ఫొటోస్ కూడా చూసేయండి, ఇక్కడ ఇచ్చేస్తాను పైన. సో ఇంకా లేట్ చేయకుండా ఆ 5 ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి పులప్స్ అనమాట. పులప్స్ వచ్చేసి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానమాట పులప్స్ ఎలా కొట్టాలనేది. ఒకసారి ఆ వీడియో చూడకపోతే డే 1 చూసేయండి, మీకు అర్థమైపోతుంది. సో అయినా కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పులప్ రాడ్ని పామ్స్తో పట్టుకోవాలి, అంటే ఫింగర్స్తో పట్టుకోవద్దు. ఫింగర్స్తో పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫింగర్స్ డ్యామేజ్ అవుతాయి అనమాట. పామ్స్తో పట్టుకోవాలి. పామ్స్తో పట్టుకొని బాడీని స్టిఫ్గా పెట్టి అండ్ బ్యాక్ను కూడా స్టిఫ్గా పెట్టండి. బ్యాక్ను కూడా స్టిఫ్గా పెట్టి కోర్ని టైట్ చేయండి. కోర్ని టైట్ చేసి బాడీని పైకి పుల్ చేయండి. ఇలాగా 3 to 4 సెట్స్ కొట్టండి. సెట్కి ఎన్ని వస్తే అన్ని కొట్టండి. మ్యాక్సిమం 20 పులప్స్ కొట్టడానికి ట్రై చేయండి. ఎన్ని సెట్స్ కొట్టినా కానీ మ్యాక్సిమం 20 పులప్స్ కొట్టడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్ బాగా ట్రైన్ అవుతుంది అండ్ మజిల్స్ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. బ్యాక్ వర్కౌట్ కొట్టడానికి ఇంకా సింపుల్ అవుతుంది అండ్ మంచి ప్రోగ్రెస్ కూడా ఉంటుంది. బ్యాక్ వర్కౌట్ కంప్లీట్ అయ్యేసరికి మంచి ప్రోగ్రెస్ అండ్ పంప్ కూడా చూస్తారు. సో మీరు ప్రోగ్రెస్ అయితే ఫోటోలు పెడతాను, చూసేయండి నాది ఒకసారి. అంటే అదో 2 weeks ఒకసారి, 2 weeks దున్ను అండ్ 2 monthsది కూడా పెడతాను, అవి చూడండి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లాట్ పుల్ డౌన్స్ వైడ్ గ్రిప్ అనమాట. సో ఇది ఎల్బో విత్లో పెట్టుకోండి. ఎల్బో విత్లో పట్టుకొని ఫింగర్స్ మ్యాక్సిమం బ్యాక్ పెట్టడానికి ట్రై చేయండి. డెత్ గ్రిప్తో పట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్ బాగా ట్రైన్ అవుతుంది అనమాట అండ్ బాగా ప్రోగ్రెస్ కూడా కనిపిస్తుంది దీనివల్ల. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 sets వచ్చేసి నార్మల్ వెయిట్, అంటే మీరు ఎంత వెయిట్తో కొట్టగలిగితే అంత వెయిట్తో కొట్టండి. బ్యాక్ని అయితే స్టిఫ్గా పెట్టండి అండ్ లెగ్స్ని వచ్చేసి టైట్గా పెట్టండి మిషన్కి. దానివల్ల మీ మూమెంట్ అండ్ ఫామ్ పోకుండా ఉంటుంది. సో బ్యాక్ని స్టిఫ్గా పెట్టి 10 to 12 repetitions కొట్టేయండి. దానివల్ల మంచి ప్రోగ్రెస్ ఉంటుంది అండ్ మంచి పంప్ కూడా చూస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సెట్కి వచ్చేసి 10 to 12 repetitions అండ్ 3 to 4 sets కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి లాట్ పుల్ డౌన్స్ క్లోజ్ గ్రిప్ రివర్స్ అనమాట, అంటే రివర్స్ క్లోజ్ గ్రిప్ అనమాట. క్లోజ్ గ్రిప్ షోల్డర్ విత్లో పట్టుకోండి, అది రివర్స్లో పట్టుకోండి. బ్యాక్ వర్కౌట్ ఏది కొట్టినా కానీ మ్యాక్సిమం ఫింగర్స్ బ్యాక్ పెట్టడానికే ట్రై చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే బాగా ట్రైన్ అవుతుంది అనమాట వెనకాల ల్యాట్స్ అవి. క్లోజ్ గ్రిప్ వాడితే ఏమవుతుందంటే ల్యాట్స్ అండ్ మిడిల్ బ్యాక్ బాగా ట్రైన్ అవుతుంది అనమాట. మిడిల్ బ్యాక్ అండ్ ల్యాట్స్ ట్రైన్ కావటం వల్ల ఏమవుతుందంటే మీ బ్యాక్ స్ప్రెడ్ అవుతుంది. మీ బ్యాక్ స్ప్రెడ్ అవ్వటం వల్ల కొద్దిగా బ్యాక్ బాగా పెద్దగా కనబడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి 3 to 4 sets కొట్టండి. సెట్కి వచ్చేసి 10 to 12 repetitions కొట్టేయండి. ఇంకా ఎనర్జీ ఉంది, కొట్టగలను అనుకుంటే ఇంకా కొట్టండి. ఈ 3 exercises అయితే బెస్ట్ అనమాట, నేను చెప్తున్నా కదా. బాగా వర్క్ అవుతాయి అండ్ బ్యాక్ కూడా బాగా ట్రైన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి టీ బార్ రోస్ వచ్చేసి నార్మల్ స్క్వాట్ డిస్టెన్స్లో పెట్టండి లెగ్స్. స్క్వాట్ కొట్టేటప్పుడు ఎంత డిస్టెన్స్లో పెడతామో అంత డిస్టెన్స్లో పెట్టి నీస్ని బెండ్ చేసి బ్యాక్ని స్టిఫ్గా పెట్టి అదే పొజిషన్లో కొద్దిగా బెండ్ అయ్యి బార్బెల్ రాడ్ని తీసుకోండి. బార్బెల్ రాడ్ని పట్టుకొని దానికి మీకు నచ్చిన వెయిట్స్ పెట్టుకోండి. ఆ వెయిట్స్తోనే స్లోగా లేపండి, స్లోగా దింపండి. దానివల్ల ఏమవుతుందంటే స్లోగా దింపడం వల్ల బాగా ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఎక్కువ వెయిట్స్ పెట్టుకోవడం వల్ల కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది అనమాట. ఎక్కువ వెయిట్స్ పెట్టుకొని స్లోగా చేయటం వల్ల బాగా ట్రైన్ అవుతుంది అనమాట మజిల్. సో టీ బార్ రోస్ కూడా చాలా బాగా మంచి ప్రోగ్రెసివ్ థింగ్ అనమాట ఇది. సో ఇది కూడా 3 to 4 sets కొట్టేయండి. సెట్కి వచ్చేసి 10 to 12 repetitions కొట్టేయండి. ఇది కూడా మంచి ఎక్సర్సైజ్ అనమాట బ్యాక్ కోసం. సో బిగినర్స్ కోసం నెక్స్ట్ వచ్చేసి బార్బెల్ రోస్.
బార్బెల్ రోస్ వచ్చేసి లో వెయిట్‌తోనే కొట్టండి మ్యాక్సిమం. అంటే ఇది అయితే ఫార్మ్ పోతదనమాట ఇది కొట్టేటప్పుడు. సో, ఫార్మ్ ఎప్పుడు కరెక్ట్‌గా ఉండాలి. బ్యాక్‌ని స్టిఫ్‌గా పెట్టండి. బార్బెల్‌లో మ్యాక్సిమం మీవి లో వెయిట్ పెట్టుకోండి. మీకు సరిపోతది అనుకున్న వెయిట్ పెట్టుకొని ఆ వెయిట్‌తో ఆహ్, బా బ్యాక్‌ని స్టిఫ్‌గా పెట్టి ఫామ్‌లో కొట్టండి. ఇది కూడా 3-4 సెట్స్ కొట్టండి. సెట్‌కొచ్చేసి 10-12 రిపిటేషన్స్ కొట్టేయండి. ఇది కూడా మంచి ప్రోగ్రెస్ చూపిస్తది. ఈ 5 వర్కౌట్స్ కంప్లీట్ అయ్యేసరికి మీ బ్యాక్ ఒక మంచి పంపు కనిపిస్తదనమాట. సో, ఈ 5 ఏంటంటే పుల్-అప్స్, లాట్ పుల్ డౌన్స్ వైడ్ గ్రిప్, లాట్ పుల్ డౌన్స్ రివర్స్ క్లోజ్ గ్రిప్, టీ బార్ రోస్ అండ్ బార్బెల్ రోస్. మళ్ళొకసారి చెప్పాననమాట ఎందుకైనా మంచిదని చెప్పి. సో, ఇదనమాట బ్యాక్ వర్కౌట్ స్ప్లిట్టు. ఈ వర్కౌట్స్ ఏ వర్కౌట్ అయినా చేసేటప్పుడు మ్యాక్సిమం ఫుడ్డు అండ్ స్లీప్ అయితే మినిమమ్ ఉండాలి. ఫుడ్ వచ్చేసి క్యాలరీస్, ప్రోటీన్ కాలిక్యులేట్ చేసుకొని తినండి. మీకు మంచి ప్రోగ్రెస్ కనిపిస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీప్ అనమాట. 6-8 అవర్స్ మధ్యలో పడుకోండి సరిపోతది. అండ్ 6 కంటే తక్కువ అవర్స్ స్లీప్ ఉంటే రికవర్ కానీకి బాడీకి చాలా టైం పడతదనమాట. సో, మ్యాక్సిమం 6-8 అవర్స్ మధ్యలో పడుకోవడానికి ట్రై చేయండి. ఇవాల్టికైతే బ్యాక్ అయితే ఇంతే గైస్. అండ్ నేను 2 డేస్ డిలే చేశాననమాట మధ్యలో. అంటే 2 డేస్ మిస్ చేశాననమాట వీడియో అప్లోడ్ చేయటం. ఆ 2 డేస్ వీడియోస్ కూడా కలిపి రేపు అప్లోడ్ చేసేస్తాననమాట. సో, వీడియోస్ అయితే చూసేయండి. రేపటితో మ్యాక్సిమం 10 డేస్ అయిపోతది కావచ్చు. సో, ఇంకా 24 డేస్ మాత్రమే ఉంది మనకి 34 డేస్ ఛాలెంజ్‌లో. వీడియోనైతే లైక్ చేయండి నచ్చినట్టయితే. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలనుకుంటే నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అదే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ రేపొచ్చేసి మనం లెగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే బాయ్స్. థ్యాంక్ యూ.